ఏలూరు జిల్లా పోలవరంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన సచివాలయ సిబ్బంది వారికి పింఛన్లు అందజేస్తున్నారు. ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ఉదయాన్నే తమ ఇంటికి వచ్చి పింఛన్లు అందజేస్తూ ఉండటంతో లబ్ధిదారులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీలకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి కూటమి ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేసినట్టు మీ అందరికీ ధన్యవాదాలు. అదే రకంగా మోడీ గారిని కూడా ఈ సందర్భంలో మనకి వెన్నుంటి వెనగుండి నడిపించినటువంటి మోడీ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పెన్షన్ పథకంలో ఏదైతే హామీ ఇచ్చిన భాగంలో మొదటిగా సంతకం చేసినటువంటిది పెన్షన్ పథకం. ఈ పెన్షన్ పథకంలో 1వ తారీఖున ఇస్తాను. వృద్ధులకి, వితంతులకి, అందరికీ, వికలాంగులకి అందరికీ కూడా ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతున్నారో ఇబ్బంది లేకుండా సంక్షేమం అభివృద్ధి అనే రెండు కార్యక్రమాన్ని ముందు పెట్టి నడిపిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు పంపిణీ చేస్తే ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకి పంచిపెడుతూ 6 గంటలకి పంచిపెడుతూ మేము జనసేన